హాయ్ ఎవ్రీవన్, ఇవాళ అయితే మా వర్కౌట్ వాళ్ళని ఒక్కసారి మళ్ళీ చూపించేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఎస్పెషల్లీ ఈ స్లైడే పెట్టాను. ఈ స్లైడ్ చూస్తే నాకు చాలా బాగా నచ్చిందండి. ఎందుకో చెప్పమంటారా, మన ఇంటి నుంచి మనం ఫాలో అవ్వటానికి ఒక బెస్ట్ ఆపర్చునిటీ విర్చువల్ న్యూట్రిషన్ క్లబ్స్. అండ్ మాకు ఏలూరులో డైరెక్ట్ నియర్ బై ఎవరైతే ఏలూరు ఉన్నారో వాళ్ళు కూడా చక్కగా వెళ్ళి అక్కడ లైవ్లో కూడా ట్రాన్స్ఫర్మేషన్స్ తీసుకోవడానికి ఛాన్స్ ఉంది. మేము అపాయింట్మెంట్ తీసుకుంటున్నాము, చక్కగా వెళ్తున్నారు, వెల్నెస్ ప్రొఫైల్ చెకప్ చేస్తున్నారు, అండ్ న్యూట్రిషన్ గైడెన్స్ చెప్తున్నారు. మీకు ఏదైతే లోటుపాట్లు ఉన్నాయి, ఏది హై ఉంది, లో ఉంది, ఫ్యాట్ కానీ, బిఎంఐ కానీ, బిఎంఆర్ కానీ, వాట్ ఎవర్ బాడీ మెటబాలిక్ ఏజ్ కానీ ప్రతిదీ తెలుసుకోవటం వల్ల మీ బాడీలో సబ్క్యూటనస్ ఫ్యాట్ ఎంత ఉంది, ఫిజరల్ ఫ్యాట్ ఎంత ఉంది, ప్రతిదీ తెలియటం వల్ల అక్కడే ఒక 10 to 15 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న కోచెస్ త్రూ హ్యాపీగా గైడెన్స్ అయితే తీసుకుంటున్నారు. అలాగే దూరంలో ఉండి మా ట్రాన్స్ఫర్మేషన్స్ చూసి బెస్ట్గా మీలా మాకు కూడా ట్రాన్స్ఫర్మేషన్స్ కావాలి, చేసుకోవాలనుకుంటున్నాం, మాకు గైడ్ చేస్తారన్న ప్రతి ఒక్కరికి కూడా మేము ఇంటి నుంచి చక్కగా ఫాలో అవ్వడానికి విర్చువల్ క్లబ్ సిస్టమ్ని కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే ఏదో న్యూట్రిషన్ స్టార్ట్ చేసేసాము, జస్ట్ ఏదో తాగుతున్నాము, తింటున్నాము అని కాకుండా చక్కగా ఒక గ్రూప్గా ఉండి వర్కౌట్స్ చేసుకోవటము, హెల్త్ ఎడ్యుకేషన్ వినటము, చక్కగా అందరూ కలిపి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవటము, అండ్ గ్రూప్స్లో ఏదైతే డైలీ షెడ్యూల్ అంతా మేము ఫాలో అప్ చేయటం అనేది జరుగుతుంది. ట్రాకింగ్ ఎప్పుడైతే ఉంటుందో ఇది ఇలా చేయాలి, అలా చేయాలి, ఏదైతే మిస్టేక్ చేస్తున్నప్పుడు వాళ్ళని గమనించి మీరు ఇలా తీసుకుంటున్నారు కాబట్టి ఇది మిస్టేక్, సో దీన్ని తగ్గించండి, దీన్ని పెంచండి అని చెప్పినప్పుడు మాత్రమే ట్రాన్స్ఫర్మేషన్స్ అన్నవి బలంగా నిలబెట్టుకోగలుగుతారు. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా 50s ఉన్నారు, 60s ఉన్నారు, 70s ఉన్నారు, 20s ఉన్నారు, 30s ఉన్నారు. సో ఇక్కడ ఏజ్తో సంబంధం లేదు. లైఫ్ స్టైల్ కరెక్షన్స్ అనేవి ప్రతి ఒక్కరికి అవసరమే. కాకపోతే గైడ్ చేసే వాళ్ళు లేనప్పుడు ఏదో ఒకటి ర్యాండమ్గా మొదలు పెడుతూ ఉంటాము అండ్ చేసేస్తూ ఉంటాము. ఎందుకంటే వితౌట్ గైడెన్స్ దెర్ ఈజ్ నో రిజల్ట్స్. స్టేబుల్గా అనేవి మాత్రం రావండి. అదైతే నేను కూడా ఆల్రెడీ ఎన్నో ప్రయత్నాలు చేసి ఆగిపోయి విసిగిపోయి ఉన్నదాన్ని. కాబట్టి ఆఫ్టర్ మై కోచ్ గైడెన్స్ నేను 23 kgs బరువు తగ్గగలిగాను. హెల్త్ రిలేటెడ్గా ఎన్నో డెలివరీ తర్వాత వచ్చే ఎన్నో ప్రాబ్లమ్స్ నుంచి నేను ఓవర్కమ్ చేసుకోగలిగాను. ఐరన్ డెఫిషియన్సీ, కాల్షియం డెఫిషియన్సీ, హిమోగ్లోబిన్ అన్నది పెంచుకోగలిగాను. ముఖ్యంగా లేడీస్లో ఉండేదే మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటంటే ఐరన్, కాల్షియం డెఫిషియన్సీస్. ఐరన్ డెఫిషియన్సీ ఉంటే ఆటోమేటిక్గా హిమోగ్లోబిన్ కూడా డౌన్ అయిపోతూ ఉంటుంది. ఇవన్నీ మనం గమనించుకోం. అమ్మో నాకు ఏదో అయ్యింది, నేను వెయిట్ పుట్టాన్ అయిపోతున్నాను, సో డెలివరీ అయ్యింది, బెల్లీ ఎక్కువ వస్తుంది, అలాంటి ఆలోచనలతో ఏం చేస్తాం, ర్యాండమ్ డైట్స్, ర్యాండమ్ వర్కౌట్స్ స్టార్ట్ చేస్తాం. ఇలా స్టార్ట్ చేసినప్పుడు రిబ్స్ పట్టేయటము, ఇంకా ఫుడ్ అన్నది ఫుల్గా కట్ చేసేయటము, మనకేమో బాడీ ఎక్కువ ఉన్నప్పుడు కొంచెం ఆకలి కూడా, క్రేవింగ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. దానికి తగినంత ఫైబర్ కానీ, ప్రోటీన్ కానీ, ఫ్యాట్స్ కానీ, కార్బ్స్ కానీ ఇవ్వలేదనుకోండి, ఇంకా మన బాడీకి ఆకలి ఎక్కువైపోతుంది, మన బాడీ స్టార్వింగ్ మోడ్లోకి వెళ్ళిపోతుంది, ఎక్కువ ఫ్యాట్ని నిల్వ చేయడం మొదలు పెడుతుంది. అందుకే నేను ఏం తినకపోతున్నా అన్నా సరే వెయిట్ అన్నది పుట్ ఆన్ అయిపోవడానికి రీజన్. సో మన వర్కౌట్ అయినా, ఫుడ్ అండ్ న్యూట్రిషన్ అయినా ఏది పాటించాలన్నా, ఏ ప్రోగ్రామింగ్ చేయాలన్నా సరే వితౌట్ గైడెన్స్ చేయటం వల్ల ఎలాంటి ప్రయోజనం అన్నది అంతగా అయితే అందరికీ రాదండి. సో ఇక్కడ మీలో కూడా ఎవరైనా హెల్తీగా ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి, నా బడ్జెట్ ఈ విధంగా ఉంది కాబట్టి నాకు ఇందులో ఎలాగా నేను గైడెన్స్ తీసుకోవాలి, ఎలాంటి న్యూట్రిషన్ యాడ్ ఆన్ చేసుకోవాలి, నేను కూడా స్టార్ట్ చేయొచ్చా, ఏ విధంగా స్టార్ట్ చేయాలి, వెల్నెస్ ప్రొఫైల్ అంటే ఏంటి, ఇవన్నీ డౌట్స్ ఉన్నాయా? సో ఇంకెందుకు ఆలస్యం, కాల్ మీ ఆర్ మెసేజ్ మీ ఫర్ మోర్ డీటెయిల్స్.